నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 187కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 23, 2018, టైం వచ్చేసరికి 7:40 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి మార్నింగ్ నుంచి నేను 4 వీడియోస్ లాగా చేస్తాను. ఆ వీడియోస్ అని మీరు మిస్ అయితే కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 5 Pro అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను. వీడియో క్వాలిటీ 360లోనే ఉంది. సో మళ్ళీ నేను రీఅప్లోడ్ చేశాను డిలీట్ చేసి. సో ఆ వీడియో మీరు చూడాలనుకున్నా కానీ కార్డ్స్లోనే వదిలేస్తున్నాను. రెడ్మీ నోట్ 5 ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. రేపు మార్నింగ్ వరకు రెడ్మీ నోట్ 5 అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను. అండ్ రెడ్మీ నోట్ 5 Pro ఫేస్ లాక్ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో న్యూస్ కూడా ఈరోజు ఇంపార్టెంట్ కాబట్టి మనకి న్యూస్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ న్యూస్ సరికి మనకి ఎనర్జైజర్ నుంచి ఎనర్జైజర్ 16000Mah బ్యాటరీ కలిగిన ఫోన్ని లాంచ్ చేయబోతుంది MWC ఈవెంట్లో. సో 16000 అంటే మనకి చాలా ఎక్కువ. సో వీళ్ళు ఇంత బ్యాటరీ ఉన్నా కానీ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది, మీకు చూడడానికి అంత బల్కీగా ఉండదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చూడాలి మరి ఫోన్ ఎట్లా ఉంటుంది. దీని మీద ముసుగు అయితే వేశారు. ఫోన్ ఓవరాల్గా ఎట్లా ఉంటుందో మనకేం చూపించట్లేదు. కాకపోతే ఫోన్ అయితే బ్యాటరీ 16000Mah కాబట్టి కొంచెం బరువు అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ సంబంధించి మ్యాక్సిమం ఎక్కువ డీటెయిల్స్ కూడా మనకేమీ బయటికి రాలేదు. డిస్ప్లే 5.99 ఇంచ్ డిస్ప్లే ఉంటుందని చెప్పేసి న్యూస్ ఉంది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందని చెప్పేసి న్యూస్ ఉంది. కానీ ఇది ఏ ప్రాసెసర్తో వస్తుంది, సో వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. MWC ఈవెంట్లో మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ రోజు దీన్ని లాంచ్ చేస్తారు. సో MWC ఈవెంట్ మనకి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవబోతుంది, ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి. సో చాలా ఫోన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది మన ఛానల్ నుంచి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. టెక్నాలజీ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. ట్విట్టర్లో ఫాలో అవ్వండి @time Prasadtech. సో అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎనర్జైజర్ ఫోన్ గురించి చూద్దాం. మనకి ఇంకా 2 రోజులు వెయిట్ చేసి మనకు తెలిసిపోతుంది ఈ ఫోన్ ఏ ప్రాసెసర్తో వస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా మోటో G6 గీక్బెంచ్ స్కోర్ అయితే లీక్ అయింది. ఇక్కడ దీనిలో మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ కనపడుతుంది. అక్కడ చూడొచ్చు మీరు మదర్ బోర్డ్ మనకి 8953 ఉంది. 8953 అంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, అది 3GB ర్యామ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. సింగిల్ కోర్లో 709 స్కోర్ చేసింది. మల్టీ కోర్లో 3582 వరకు స్కోర్ అయితే చేసింది. సో వీళ్ళు మోటో G6లో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ తీసుకురాబోతున్నట్టున్నారు. సో మోటో G సిరీస్ అయితే MWC ఈవెంట్లో లాంచ్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ నుంచి రూమర్స్ అయితే వచ్చినాయి, కానీ మోటోలో అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఈ ఫోన్స్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. మోటో G6 Plus కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మోటో G6 Plus వస్తే కానీ రెడ్మీ నోట్ 5 Proకి ఆల్టర్నేటివ్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. సో మోటో G6 Plus MWC ఈవెంట్లో లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది, కానీ మోటోరోలా కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. చూద్దాం మనకి. సో ఈ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో తీసుకొస్తే మాత్రం కొంచెం కష్టం మోటో G6 అయినా కానీ. ఆ ప్రైస్లో మనకి చాలా ఫోన్స్ ఉన్నాయి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో. కెమెరా పరంగా కొంచెం మంచి కెమెరాస్ తీసుకొస్తే కొంచెం ఏమన్నా 10,000 లోపు ప్రైస్ పెడితే కొంచెం సేల్స్ ఉంటాయి, కానీ లేకపోతే సేల్స్ అయితే కష్టం. అండ్ నెక్స్ట్ మనకి గార్ట్నర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ ఫస్ట్ ప్లేస్ని రీటైన్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్ కాపాడుకుంది. సో ఇంతకుముందు చూసుకుంటే Q4లో శాంసంగ్ సేల్స్ అయితే బాగా డ్రాప్ అయినాయి. అందరు బీట్ చేశారు. Q4లో శాంసంగ్ని యాపిల్ బీట్ చేసింది, ఇండియాలో వచ్చేసరికి షామీ బీట్ చేసింది. సో కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాంసంగ్ అయితే ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి గార్ట్నర్ చెప్తూ ఉంది. అంటే ఓవరాల్గా రిపోర్ట్ చూసుకుంటే షిప్ చేసిన విషయంలో మాత్రం మార్కెట్ షేర్ ఇవన్నీ చూసుకుంటే శాంసంగ్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. సో ఇక్కడ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ Q4 2017లో మార్కెట్ షేర్ చూసుకోవచ్చు 18.2% ఫస్ట్ ప్లేస్లో ఉంది. యాపిల్ సెకండ్ ప్లేస్లో ఉంది 17.9%తో. హువావే థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది 10.8%తో. షామీ ఫోర్త్ ప్లేస్లో ఉంది గ్లోబల్గా 6.9%తో. ఒప్పో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది 6.3%తో. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీరు షామీ మార్కెట్ షేర్ చూడొచ్చు 3.6% ఉంది. ఇప్పుడు ఏకంగా వీళ్ళు 6.9%కి వచ్చారు. సో చాలా ఇంప్రూవ్ అయింది, అందుకే వీళ్ళు ఫోర్త్ ప్లేస్కి వచ్చారు గ్లోబల్గా. ఓవరాల్గా 2017 మొత్తం చూసుకుంటే శాంసంగే ఫస్ట్ ప్లేస్లో ఉంది, 20.9% షేర్ శాంసంగ్కి ఉంది. అండ్ యాపిల్ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది 14.0% షేర్తో ఉంది. హువావే థర్డ్ ప్లేస్లోనే ఉంది 9.8%తో. ఒప్పో ఫోర్త్ ప్లేస్లో ఉంది 7.3%తో. వివో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది 6.5%తో. సో షామీ అసలు ఇక్కడ లిస్ట్లోనే లేదు. ఓవరాల్గా 2017 మొత్తం చూసుకుంటే ఓన్లీ Q4 2017లోనే షామీ ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ వైడ్గా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ షేర్ చూడొచ్చు 85.9%తో ఉంది ఆండ్రాయిడ్ అయితే. iOS 14.0%తో ఉంది. మిగతా ఓఎస్లన్నీ మనకి 0.1%తో ఉన్నాయి. సో ఇది గార్ట్నర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ అయితే ఓవరాల్గా ఇంకా ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. చూడాలి 2018లో కూడా శాంసంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందో. ఇప్పుడైతే శాంసంగ్ కొంచెం డెల్ అవుతూ వస్తూ ఉంది, గ్రాఫ్ అయితే డౌన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు S9 Plus లాంచ్ అవబోతున్నాయి ఎల్లుండి. సో చూడాలి మరి ఇంకా శాంసంగ్ మార్కెట్ షేర్ ఎలా ఉంటుందో 2018లో. అండ్ నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ నోకియా 7 Plusని MWC ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు నోకియా 7 Plusకి సంబంధించి కొన్ని పిక్చర్స్ ఇంకా లీక్ అయినాయి, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ దీంతో పాటు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి లీక్ అయినాయి.
దీనిలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వస్తుంది, అది మనకు తెలిసిందే. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మనకి 6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. సెకండరీ కెమెరా మనకి ఆప్టికల్ జూమ్కి యూజ్ అవుతుంది, 2x4 ఆప్టికల్ జూమ్ అయితే మనం చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఈ ఫోన్ మనకి Android 1 మీద రన్ అవుతుంది. సో ఇదైతే వీళ్ళు MWC ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం మనకి ఇది ఎప్పుడు ఇండియాకి తీసుకొని వస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. స్పెసిఫికేషన్స్ అయితే మనకి బాగున్నాయి, ప్రైస్ కూడా కొంచెం తగ్గించి పెడితే మాత్రం సేల్స్ అయితే సూపర్గా ఉంటాయి నోకియా 7+కి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S8 ఓరియో అప్డేట్ అయితే ఇంతకుముందు ఆపేశారు. ఎందుకు ఆపేశారు కూడా సామ్సంగ్ రీజన్ అయితే చెప్పలేదు. సో మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ S8+కి ఓరియో అప్డేట్ అయితే రెజ్యూమ్ చేసింది. ఈ అప్డేట్లో సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ 9.0తో వస్తుంది, అండ్ ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది, అండ్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అప్డేట్ అయితే. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ S8+ యూస్ చేస్తుంటే అప్డేట్ అయితే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే రిలీజ్ చేసింది సామ్సంగ్. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S9 ఎల్లుండి లాంచ్ అవబోతున్నాయి 25th. సో దీనికి సంబంధించి ఈవీ లీక్స్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రైస్ అయితే మనకి యూరోస్లో పోస్ట్ చేశాడు. సామ్సంగ్ గెలాక్సీ S9 849 యూరోస్ ఉంటుందని చెప్పేసి పోస్ట్ చేశాడు, అండ్ S9 Plus 997 యూరోస్ ఉంటుందని చెప్పి పోస్ట్ చేశాడు. వీటిని డాలర్స్లో కన్వర్ట్ చేస్తే 841 యూరోస్ $1037 ఉంటుంది. 997 యూరోస్ వచ్చేసరికి $1230 ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే సామ్సంగ్ గెలాక్సీ S9 మనకి దగ్గర 67,000 దాకా ఉండొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ S9 మనకి దగ్గర 80,000 వరకు ఉండొచ్చు. ఇది కస్టమ్స్ ఇవన్నీ యాడ్ చేయకుండానే, ఇంకా యాడ్ చేస్తే ఇంకా మనకి ఎక్కువే ఉండొచ్చు. చూడాలి, ఇదైతే మనకి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే కాదు, ఇవి రూమర్ ప్రైజెస్. ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి ఎల్లుండి తెలిస్తే ఎల్లుండి ఈ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించి ఇప్పుడే బ్యానర్స్ కూడా పెట్టేశారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే MWC ఈవెంట్లో ఒక Android 1 ఫోన్ రాబోతుంది, అండ్ Android Go ఫోన్ కూడా రాబోతుంది. సో లాస్ట్ ఇయర్ Android Go ఓరియో ఎడిషన్ అయితే గూగుల్ లాంచ్ చేసింది. లైటర్ ఫోన్స్ ఇవి, అంటే మన 512 MB ర్యామ్ 1 GB ర్యామ్ ఉండే ఫోన్స్ కోసం ఇది అనౌన్స్ చేసింది ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. సో దీనికి యూస్ చేసుకొని మైక్రోమాక్స్ ఓ ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది మనకి జనవరిలో, కానీ ఇంతవరకు ఫోన్ అయితే రాలేదు. ఇప్పుడు గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే నోకియా 1 రాబోతుంది అనుకుంటున్నా నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే నోకియా ఫోన్స్ మనకి లీక్ అవుతూనే ఉన్నాయి. నోకియా 1 వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్తో రాబోతుందని చెప్పేసి, అండ్ నోకియా 7+ అలాగో Android 1తోనే రాబోతుంది. సో Android 1తో వచ్చే ఫోన్ వచ్చేసరికి నోకియా 7+ రాబోతుంది, Android Go వచ్చేసరికి నోకియా 1 రాబోతుంది. చూద్దాం, మనకి నోకియా ఈవెంట్ వరకు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది ఈ ఫోన్స్ నోకియా నుంచి వస్తాయో లేకపోతే వేరే ఏదైనా బ్రాండ్ నుంచి లాంచ్ చేస్తారో Android 1 అండ్ Android Go ఎడిషన్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంటెల్ నుంచి డెల్, HP, లెనోవో, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరితో టైఅప్ అయ్యి 5G విండోస్ పీసీస్ అయితే తీసుకురాబోతుంది 2019 సెకండ్ హాఫ్లో వీటిని రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇంటెల్ చెప్తూ ఉంది. దీనిలో వీళ్ళు ఇంటెల్ 5G మోడెమ్స్ వాడబోతున్నారు. ఇంటెల్ XMM 8000 5G మోడెమ్స్ అయితే ఈ ల్యాప్టాప్స్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. చూడాలి, మనకి 2019 కల్లా ఈ 5G విండో పీసీస్ వస్తాయేమో మార్కెట్లోకి. అండ్ నెక్స్ట్ మనకి Xiaomi రెడ్మీ నోట్ 5 ప్రోకి ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే అప్డేట్ రూపంలో ఇచ్చింది. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేశాను. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీని గురించి. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఫేస్ అన్లాక్ అయితే మనకి OnePlus అండ్ Honor అంత లేదు, కొంచెం టైం తీసుకుంటుంది, అంత ఫాస్ట్ అయితే లేదు. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి ల్యాండ్ రోవర్ అనగానే మనకి కార్లు గుర్తొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ల్యాండ్ రోవర్ ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. MWC ఈవెంట్లో దీన్ని డిస్ప్లేకి అయితే తీసుకురాబోతుంది. ఈ ఫోన్ పేరు వచ్చేసరికి ల్యాండ్ రోవర్ ఎక్స్ప్లోర్. సో ఇది రగ్గుడ్ ఫోన్, అంటే మనకి కింద పడినా కానీ అంత ఈజీగా డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. 1.8 మీటర్స్ వరకు వీళ్ళు హైట్ అయితే ఇచ్చింది. ఈ హైట్ నుంచి డౌన్ కింద పడితే ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. దీనిలో 5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. ఈ డిస్ప్లే మనకి మనం వెట్ ఫింగర్స్ ఉన్నా వర్క్ అవుతుంది, మనం గ్లౌస్ చేసుకున్నా కానీ వర్క్ అవుతుంది. సో అండర్ వాటర్లో కూడా మీరు డిస్ప్లే అయితే యూజ్ చేయొచ్చు ఈ ఫోన్ అయితే మీరు. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Helio X27 ప్రాసెసర్తో వస్తుంది. Mali 880 MP4 GPUతో వస్తుంది. 4GB ర్యామ్తో వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. Android 9 మీద రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. సో ఈ ఫోన్లో మోటరోలా మనకి మోడ్స్ ఉంటాయి కదా, సో అట్లనే దీనిలో కూడా మనకి ప్యాక్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చారు ఫీచర్స్ అయితే. సో ఫస్ట్ ప్యాక్ వచ్చేసరికి మనకి అడ్వెంచర్ ప్యాక్ అని ఉంది. అడ్వెంచర్ ప్యాక్ ఏంటంటే దీన్ని అటాచ్ చేస్తే మీకు GPS సిగ్నల్స్ ఎక్సలెంట్ ఉంటాయని చెప్తున్నారు. సో మీకు అసలు ఎక్కడైనా మీరు ఫారెస్ట్ టైప్ ఏరియాకి వెళ్ళినా కానీ మీకు అక్కడ కూడా GPS సిగ్నల్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది అడ్వెంచర్ ప్యాక్. అండ్ దీనిలో సపరేట్గా బ్యాటరీ కూడా ఉంది. 3620 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇది 3620 mAh బ్యాటరీ.
అండ్ ఫోన్లో మనకి ఆల్రెడీ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో పవర్ బ్యాంక్లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది ఈ అడ్వెంచర్ ప్యాక్ అయితే. అండ్ దీంతోపాటు ఒక కేస్ కూడా ఉంది. కేస్ చూసుకుంటే మనకి ఇది బ్యాక్ సైడ్ మనం హుక్ కూడా తగిలించుకోవచ్చు. సో మనం బ్యాగ్స్కి ఇట్లాంటి వాటికి దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా బైక్ ప్యాక్ అని ఉంది. బైక్ ప్యాక్ అంటే ఇది బైక్కి మనం అటాచ్ చేయొచ్చు. బైక్ అటాచ్ చేసి మనం టిల్ట్ కూడా చేయొచ్చు. స్క్రీన్ని మనకు అనుకూలంగా ఏ యాంగిల్ అయినా మనం స్క్రీన్ అయితే పెట్టుకోవచ్చు ఫోన్ని. సో మనం బైక్ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు మన మ్యాప్స్ ఇట్లాంటివి చూసుకోవడానికి ఈ ప్యాక్ అయితే యూజ్ అవుతుంది. సో ఇట్లా దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి ప్రైస్ 50,000 నుంచి 55,000 మధ్యలో ఉంటుంది. సో ఇది ఏప్రిల్ నుంచి వీళ్ళు అవైలబిలిటీకి అయితే తీసుకురానున్నారు. సో ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు ఈ స్పెసిఫికేషన్స్కి. సో చూడాలి మరి వీళ్ళు ఓన్లీ అడ్వెంచర్ పీపుల్స్ ఉంటారు కదా, అంటే మనం ఎక్కువ వీళ్ళు ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటారు కార్లు వేసుకొని బైక్లు వేసుకొని. సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ అయితే తయారు చేశారు. సో దీని సేల్స్ ఎలా ఉంటాయో ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. చూద్దాం మనకి ల్యాండ్ రోవర్ ఎక్స్ప్లోరర్ ఎలా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.